ఈరోజు టమాటా బాత్ ఉప్మా రవ్వతో ఎలా చేసుకోవాలో చూపిస్తాను. వీడియోని మధ్యలోనే ఆపేయకుండా మొత్తం చూసి మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. మరి ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ అయితే కడాయి పెట్టుకొని ఇక్కడ నేను ఒక హాఫ్ కప్పు ఉప్మా రవ్వ తీసుకున్నాను. ఫస్ట్ అయితే మనం ఈ ఉప్మా రవ్వని మంచిగా వేయించుకుందాము. ఒక 2-3 నిమిషాలు ఇట్లా వేయించుకుంటే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది ఉప్మా. సో చూసారు కదా, ఇట్లా 2-3 నిమిషాలు వేయించుకున్నాక ఇంకా తీసి ఒక ప్లేట్లో వేసుకుందాము. ఇంక ఇప్పుడు అదే కడాయిలో ఒక 2 స్పూన్ల దాకా నెయ్యి వేసుకుంటున్నాను. నెయ్యిలో చేయండి, చాలా టేస్టీగా వస్తుంది. ఒకవేళ నెయ్యి వద్దనుకుంటే నూనెతో చేసుకోండి, బాగానే ఉంటుంది. ఇంక ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ దాకా శనగపప్పు, ఒక హాఫ్ స్పూను ఆవాలు, ఒక స్పూను జీలకర్ర వేసుకొని ఫస్ట్ కొంచెం వేయించుకుందాం. సో ఇలా వేగిన తర్వాత ఇంక ఇప్పుడు ఇందులో ఒక 2 పచ్చిమిర్చీలను ఇట్లా సన్నగా కట్ చేసి వేసుకున్నాను. ఇందులోనే కొంచెం కరివేపాకు, అట్లాగే ఒక మీడియం సైజు ఆనియన్ని సన్నగా కట్ చేసి వేసుకోండి. ఇందులోనే కొద్దిగా క్యారెట్, ఇక్కడ మీకు నచ్చిన కూరగాయలు ఏమైనా యాడ్ చేసుకోవచ్చు. అసలు కూరగాయలు ఇష్టం లేదనుకుంటే స్కిప్ కూడా చేయండి. ఇందులో కొంచెం బఠానీ కానీ బీన్స్ కానీ ఏదైనా యాడ్ చేసుకోండి, బాగుంటుంది. ఫస్ట్ అయితే ఇంక ఈ కూరగాయలని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుందాము. ఇలా ఫ్రై అయిన దాంట్లో కొద్దిగా జీడిపప్పు వేసుకొని ఇవి కూడా 1 నిమిషం పాటు ఉడికించుకుందాము. సో డెఫినెట్గా ట్రై చేయండి, ఈ పద్ధతిలో చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇట్లా ఫ్రై అయిన దాంట్లో ఇంక ఇప్పుడు మనము ఒక 2 టమాటాలని ఇలా పేస్ట్ చేసి వేసుకుంటున్నాను. ఒకవేళ మీ దగ్గర పెద్ద టమాటా ఉంటే ఒకటి సరిపోతుంది, హాఫ్ కప్పు ఉప్మా రవ్వకి. చిన్నవైతే ఒక 2 టమాటాలను ఇలా మంచిగా పేస్ట్ లాగా చేసి వేసుకోండి. ఇందులోనే కొద్దిగా పసుపు, అలాగే ఒక చిన్న స్పూను ధనియాల పొడి, అలాగే ఒక హాఫ్ స్పూను కారం. ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసాం కాబట్టి ఒక హాఫ్ స్పూన్ సరిపోతుంది. అలాగే ఒక స్పూను సాంబార్ మసాలా, ఇది ఖచ్చితంగా వేసి చూడండి, చాలా బాగా వస్తుంది. ఇంక ఇవన్నీ వేసుకొని మనం మంచిగా ఉడికించుకోవాలి. ఎందుకంటే మనము పచ్చి టమాటా వేసాం కాబట్టి మంచిగా టమాటా అనేది మంచిగా ఉడికితేనే మన టమాటా బాత్ టేస్ట్ బాగా వస్తుంది. కాబట్టి మంచిగా దగ్గరికి పడేంత వరకు ఉడికించుకుందాం. సో చూసారు కదా, మనము వేసిన టమాటా ఎంత మంచిగా దగ్గరికి ఉడికిందో. ఇంక ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే ఉప్మా రవ్వ తీసుకుంటామో అదే కప్పుతో 3 కప్పుల దాకా నీళ్లు పోసుకోవాలి. సో ఇట్లా 3 కప్పులు వేసుకొని నీళ్ళు బాగా మరలిన తర్వాత అప్పుడు మనం రవ్వ వేసుకుందాము. సో ఈలోపు అయితే ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే సో ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ మాత్రం తప్పకుండా ఇవ్వండి. సో చూసారు కదా, ఇట్లా 3 కప్పులు వేసేసి ఇంకా ఇందులో తగినంత ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసుకున్న తర్వాత నీళ్ళను ఒక్కసారి చెక్ చేసుకోండి. ఉప్పు పర్ఫెక్ట్గా సరిపోయింది అనుకుంటే ఓకే, లేదనుకుంటే ఇంకొంచెం ఉప్పు యాడ్ చేసుకోండి. తర్వాత మనకి ఉప్పు యాడ్ చేసుకోవడం కుదరదు కాబట్టి ఇంక ఇప్పుడే ఉప్పు వేసుకోవాలి. సో చూసారు కదా, నీళ్ళు బాగా మరలాయి. ఇంక ఇప్పుడు రవ్వని ఇలా కొద్దిగా వేసుకుంటూ మంచిగా కలుపుదాం. ఒకేసారి మనం రవ్వని మొత్తం వేయకుండా ఇలా కొద్దిగా వేసుకుంటూ కలిపితే పర్ఫెక్ట్గా వస్తుంది. ఇంక ఇలా రవ్వని మొత్తం వేసేసుకొని ఇమ్మీడియట్గా మూత పెట్టుకుందాము. ఎందుకంటే మనం రవ్వ వేసిన తర్వాత కొంచెం చిటపటలాడుతుంది కాబట్టి ఇమ్మీడియట్గా మూత పెట్టుకొని 1 నిమిషం పాటు ఉడికించుకోవాలి. ఇట్లా మూత పెట్టుకొని 1 నిమిషం ఉడికిన తర్వాత చూసారు కదా, పర్ఫెక్ట్గా అయిపోయింది మనకి టమాటా బాత్. ఈ విధంగా 1 నిమిషం పాటు కూడా ఉడికించుకుందాం. మూత తీసినాక కూడా 1 నిమిషం ఇట్లా ఉడికించుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఇంక ఇట్లా 1 నిమిషం అయిపోయింది. ఇంకా స్టవ్ బంద్ చేశాను, సర్వ్ చేసుకోండి, వేడివేడిగా తినండి, సూపర్గా ఉంటుంది. ఇంకా దీంట్లోకి మీకు ఏ చట్నీ అవసరం లేదు, మనం ఇందులోనే టమాటా అన్నీ వేస్ట్ చేసినాం కాబట్టి చట్నీ అవసరం లేకుండా డైరెక్ట్గా తినేయచ్చు. డెఫినెట్గా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చింది నాకు కామెంట్లో షేర్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి.